స్వర్ణ స్వర్ణ ఏయ్, నీకు సిగ్గులేదా? ఎందుకొచ్చా? దొంగలా రావటం, పిల్లాన్ని చూసి వెళ్ళటం. తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను. చాలాసార్లు క్షమాపణ కూడా చెప్పుకున్నాను. కానీ నీ నమ్మకాన్ని మాత్రం పొందలేకపోతున్నాను. ఇంకా నమ్మవు, నన్ను క్షమించవు అని అర్థమైంది. అర్థమైందిగా. ఎందుకొచ్చావు? చీకట్లో కాళ్ళు పట్టుకుని బతిమలాడి నమ్మిద్దామనా? 10 మందిలో కాళ్ళు పట్టుకున్నా మన్నించడం నమ్మను. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే అరుస్తానంటావు, దొంగనంటావు, సిగ్గుమాలిన వాణ్ణంటావు, రాక్షసుణ్ణి హంతకుణ్ణి అని అంటావు. అనుస్వర్ణ, నేను కాదనను. నాకే పాపం తెలియదని కూడా నేను అనను. అన్నీ నేనే చేశానని అందరిలో ఒప్పుకొని నా నుంచి నీకే అపవాదు రాకుండా దూరంగా ఉంటాను. నేను ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. వీడి తండ్రి వీడు అని ఎవరూ అనుకునే అవకాశం లేకుండా వెళ్ళిపోతాను. ఎవరూ నన్ను గుర్తించలేని చోటికి వెళ్ళిపోతాను. కాదు అంటే అసలు నేను ఈ భూమి మీదే లేకుండా వెళ్ళిపోతాను. ఏంటి ఇలా అంటే? అయ్యో, తాళి కట్టినోడు పోతాను అంటున్నాడని? వద్దు స్వర్ణ, అలాంటి ఫీలింగ్స్ క్రియేట్ చేయటం నా ఉద్దేశం కాదు. ఉరిశిక్ష ఖైదీ ఆఖరి కోరికలా నాకు నేను శిక్ష విధించుకునే ముందు కోరుకునే కోరిక ఓ విధంగా చివరి కోరికే. నీ ఆనందం కోసం, నువ్వు మనశ్శాంతిగా బతకడం కోసం, నువ్వు తృప్తిగా జీవించడం కోసం నేను తీసుకునే నిర్ణయం, నా నిర్ణయం ఆటంకం లేకుండా అమలు కావటం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇది నాటకం కాదు, మోసం లేదు, నిజం. నిజంగా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడు మన కొడుకే కావచ్చు, కానీ నువ్వన్నట్టు నీతో సవ్యంగా ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రవర్తించలేదు కాబట్టి వాడు నా కొడుకని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు, ఏ అధికారం లేదు. వాడు నీ కొడుకే, నీ కొడుగ్గా బతికే అర్హత ఉన్నవాడు మాత్రమే. వాడి మీద హక్కులు, అధికారాలు అన్నీ నీవే. వాడి రక్షణ, శిక్షణ అన్ని బాధ్యతలు కూడా నీవే. నాలాంటి వాడి నీడ పడొద్దని నువ్వనేది నిజం. నీ జీవితకాలం నీకు ఆనందం, తృప్తి మిగల్చడానికి, ఎవరి వల్ల ఏ అపాయం జరగకుండా ఉండటానికి, చివరికి నా గురించిన భయం నీకు పోవడానికి పంతులు గారు చెప్పిన ఆ పూజ, గ్రానీ మొక్కిన ఆ మొక్కు తీర్చాలి. తప్పకుండా తీర్చాలి. మన మధ్య ఏ విరోధాలు ఉన్నా వాడి కోసం ఈ ఒక్క పూజ కలిసి చేయాల్సిందే. మనం కలిసి చేసే ఆఖరి పూజ అనుకో. అది వాడి యోగం కోసం, వాడి భవిష్యత్తు కోసం చేయాలి. శాస్త్రాన్ని గౌరవించు. నన్ను విశ్వసించకపోయినా దైవాన్ని నమ్ము. నీ భవిష్యత్తే వాడైనప్పుడు వాడి భవిష్యత్తు బాగుండటం కోసం. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. నేను ఏమీ ఆశించటం లేదు. నీ నుంచి శాశ్వతంగా తప్పుకునే ముందు ఇది చివరి విజ్ఞాపన. దయచేసి కాదనకు. ఇది నిజమని నీకు నమ్మకం కలిగించడానికి నేను దేనికైనా సిద్ధమే. నా ఆత్మశాంతి కోసమైనా మనం ఈ పూజ చేయాలి. నా కళ్ళు ఆనందంగా మూతపడటానికి నువ్వు ఈ పూజకి ఒప్పుకొని తీరాలి. నీ ముందు తలొంచి చేతులు చాచి వీడికి ఆయుష్ పెంచమని, నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. నీ కొడుకుతో నువ్వు సంతోషంగా ఉండు స్వర్ణ. రేపు కలుస్తాను. ఇది కాదంటే శవమై కనిపిస్తాను.
యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నిన్ను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ప్రతి మలుపు దారి చూపదా గంగా సాగర సంగమానికి ప్రతి చినుకు వంతెనేయదా నింగి నీళ్ళను కలపడానికి ఈ కాలం ఆపింది ఆ కలయికలే ప్రళయమకుడు అడిగింది ఎటు ఉంది తన తీరమ్మని ఎప్పుడెదురవుతుంది తానని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం సరే సరే త్వరగా కానివ్వండి, మనం గంగ పూజకి వెళ్ళాలి. లేట్ అయితే దీనికి నీరసం వస్తుంది. అసలే బాలింతి కదా, పైగా పురిటి స్నానం. అలాగే పిన్ని గారు. అమ్మ సీత, లక్ష్మి వెళ్ళి స్వర్ణకి స్నానం చేయించండి. నేను పిల్లడికి స్నానం చేయిస్తాను. అలాగేనమ్మా. రా స్వర్ణ. అడ్డెడ్డెడ్డెడ్డే. అయ్యో ఏడవకురా సావిత్రి, నెమ్మదిగా నలుగు పెట్టు. నా బంగారు తండ్రి సాకేత్ కూడా చిన్నప్పుడు ఇలాగే ఇచ్చేవాడు. అచ్చం మీ నాన్నలాగానే ఏడుస్తున్నావు. వీడు కూడా నేను చెప్పినట్టే వింటాడు. పిన్ని గారు, ఇదిగో మీరే మొదటి చెంబు పోయండి. అలాగే. శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. సీతా, సీతా, ఓ టవల్ తీసుకురామ్మా.
సీత బాబుని లోపల తీసుకెళ్ళమ్మా. ఓ ఏంటి నాన్న? ఓ రా, నిన్ను బంగారు కొండలా రెడీ చేస్తానే, రా. సీత ఒకసారి ఇట్రమ్మా. లక్ష్మి తేన్ తీసుకురావే. రా 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 రా, ఇలా ఇచ్చే. Hey. స్వర్ణ స్వర్ణ, స్వర్ణ ఏంటి ఏంటి మీరు చేసిన పని? ఏం చేశాను? తేనె నాకించాను అంతేగా. అదే ఆ పని చేయాల్సింది నేను. మీరెందుకు నాకించారు? పెద్దదాన్ని వాడికి ముత్తవని నేను తేనె నాకిస్తే తప్ప? పెద్దదాన్నంటూ ఈ పిదప పనులు చేయడం ఎందుకు? స్వర్ణ, తేనె ఎవరు నాకిస్తే ఏమైంది? అందులో తప్పే ఉంది. నీకు తెలీదు బావా, అలా అంటించడం వెనక చాలా దుర్బుద్ధుంది. అన్ని విషయాలు తనకే తెలుసు, అవతల వాళ్ళకేం తెలియదు అని అనుకుంటుంది. పిల్లాడికి మొదలు ఎవరు అలా తేనె నాకిస్తారో వాళ్ళకి పిల్లాడు లాయల్టీగా ఉంటారనేగా. వీడిని నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేగా అలా వాడికి తేనె పెట్టింది. అవును, అందుకే వాడు నా మునిమనవడు. రేపు నాతో వాడు ప్రేమగా ఉంటాడని పెట్టాను. అయితే ఏంటి? ఏంటేంటి ఏంటి? నీ మీద ప్రేమగా ఉంటే నన్ను వాడికి దూరం చెయ్యొచ్చన్న దుర్బుద్ధి. వాణ్ణి మీ కంట్రోల్లో పెట్టుకొని మీ మనవడిలా తల్లి మీదకి ఉసిగొల్పొచ్చన్న కుట్ర. మరో సాకేత్ని తయారు చేస్తుంది. అందరినీ కాక ఆవిడి గారి కొంగు పట్టుకుని అడుగులు వేయించాలని. వీణ్ణి పిడికిట్లో పెట్టుకుని నా గొంతు పిసికించాలని ఎత్తు వేస్తుంది. వీడికి తేనె నాకించి వీడి చేతే నాకు నిప్పంటించాలన్న ఆశ. స్వర్ణ, ఓ వికారాన్ని పెంచారు చాలదా? ఓ దుర్మార్గాన్ని పెంచి పోషించారు, తృప్తి పడలేదా? నా బిడ్డని దుర్మార్గుణ్ణి చేయాలని చూస్తున్నారా? ఎందుకు? తల్లి చేయాల్సిన పని మీరెందుకు చేశారు? స్వర్ణ, ఎందుకు అలా ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తావు? ఆవిడ గారు చేసింది నా కళ్ళతో నేను చూశాక ఆవిడ బుద్ధి బయటపడిన తర్వాత భూతద్దమంటావేంటక్క? స్వర్ణ, తేనె నోటికి అందించినంత మాత్రాన నువ్వు అన్నట్టుగా ఏం జరగదు స్వర్ణ. అదేదో వంక చూసుకొని నా మీద కసి తీర్చుకోవాలని చూస్తుందిలే. చౌకబార్ ఆలోచనలు మీరు చేసి నన్ను కసి అంటూ లేని మసి పుయ్యాలని చూడకండి. ఒక మంత్రం కొడుకుని తండ్రికి శత్రువుని చేసింది. తండ్రి చావుకి దారి తీసింది. అలాగే ఒక్క చుక్క ఏ పనైనా చేయిస్తుంది. మీ పెంపకంలో, మీ అడుగుజాడల్లో మీ భజన చేస్తూ నాకు శత్రువు అవ్వచ్చు. అందుకే మీ నీడ కూడా వాడి మీద పడద్దు అంది. అయినా
సందు దొరికింది చాలన్నట్టు ఇలా వీడి పెదాలకు తేనె రాస్తారా? తేనె పూసిన కత్తిలా వ్యవహరిస్తారా? స్వర్ణ, ఎందుకే ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తావు? ఏదో ప్రేమతో రాశారు, ఎందుకు గొడవ? పూజకి టైం అవుతోంది. ప్రేమతో రాయలేదమ్మా, పంతానికి రాసింది. నేను నా కొడుకు అంటున్నాగా, వీణ్ణి నాకు దూరం చేసి పెంచాలన్న స్వార్థంతో అలా చేసింది. నువ్వేమన్నా అనుకోవే, నాకు తోచింది నేను చేశాను. రామచంద్రయ్య, ఇక బయలుదేద్దాం పదండి. సరే, మీకు తోచింది మీరు చేస్తూ ఉండండి. నాకు తోచింది నేను చేసి మీ కళ్ళు తెరిపిస్తాను. లేదు నాన్న. చూడు స్వర్ణ, లేదు ఊరుకో. వాడికి కూడా ఈ గొడవ నచ్చలేదు, అందుకే అలా ఏడుస్తున్నాడు. అదేం కాదు, మా అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నారని ఏడుస్తున్నాడు. అమ్మా, ఎందుకమ్మా మీరంతా మారిపోయారు? నాన్న, నాకు జరిగిన అన్యాయం గురించి ఏం మాట్లాడకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? మౌనంగా లేనమ్మా, మనసు వీటన్నిటికీ పరిష్కారం ఏమిటని ఆలోచిస్తూనే ఉంది. మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదులేండి. పరిష్కారం ఏంటో నా మనసులో ఎప్పుడో ఫిక్స్ అయింది. ఉంటే ఉందిరే, ముందు వాడ ఆకలి సంగతి చూడు. నమస్కారం జడ్జి గారు. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. పంతులు గారు, మా పంచాయతీలు మీకు మాకు కొత్త ఏమి కాదులే కానీ ముందు ఆ పుణ్యవచనం సంగతి చూడండి. అలాగేనండి. స్వర్ణ గారు, మీరు వచ్చి దీపారాధన చేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముహ్మశ్రవస్వం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సాధనం. ఓం మహాగణాధిపతియే నమః. ఆయామి దేవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి. ధాతా పురుష్టాది ముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ శతస్రహతమేవం విద్వాన్ మృతి భవతి నాణ్య పంథాయ నైవిద్య. అమ్మా మంగమ్మ గారు, మీ మునిమనవణ్ణి అక్షతలు వేసి ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. సింధురస్ఫురద్వగుత్తరీయమేదు